ఇప్పుడు మనం గ్రౌండ్ ట్రూతింగ్ వెళ్ళడానికి గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ ఇస్తాం ఫామ్ 19 రూపంలో. అది మన వెబ్లాండ్ అడంగల్ నుంచి ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్ మనం ఫస్ట్ చేయాల్సింది వెబ్లాండ్ నుంచి ప్రజెంట్ అప్డేటెడ్ విలేజ్ అడంగల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇలా కాలమ్స్ కనపడతాయి, ఈ డేటా ఉంటుంది డౌన్లోడ్ చేసిన తర్వాత. సో మనకి ఇప్పుడు ఈ డేటా నుంచి ఫామ్ 19లో సర్వే నెంబరు, ఖాతా నెంబరు, యజమాని పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబరు, సంతకం, ఈ కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ ఆర్డర్లో మనం ఈ వెబ్లాండ్ అడంగల్ని అరేంజ్ చేసుకుందాం. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనకి దీంట్లో సర్వే నెంబర్ అనేది ఉంది, సర్వే నెంబర్ కాలం. సో సీరియల్ నెంబర్ అనేది అవసరం లేదు, అది డిలీట్ చేయండి. తర్వాత ఎక్స్టెంట్ అవసరం లేదు, ఎక్స్టెంట్ కానీ ఈ కాలమ్స్ ఏవి కూడా అవసరం లేదు, అవన్నీ కూడా డిలీట్ చేయండి. తర్వాత తండ్రి పేరు కావాలి, కానీ తండ్రి పేరు మనకేమంటే ఇక్కడ ఈ కాలంలో రైట్ సైడ్ కాలంలో ఉంది, కానీ ఇక్కడ ఒకే సెల్లో వచ్చినాయి. సో వాటిని ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను. ఇక్కడ ఒక కాలం ఇన్సర్ట్ చేయండి. మీ విలేజ్ డేటాను బట్టి అది లోడ్ అయ్యేది టైం పడుతుంది. ఇప్పుడు నా చిన్న విలేజే కాబట్టి కొద్దిగా త్వరగా తీసుకోండి. ఒకవేళ మీ సిస్టమ్ ఫాస్ట్గా ఉన్నా త్వరగానే అవుతుంది. కాలం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న తండ్రి పేరు రైట్ సైడ్ కాలంలోకి రావాలి. సింపుల్, జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఇక్కడ వరకు వచ్చేసింది. లాస్ట్ మనకి ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రీ వరకు వస్తుంది. తర్వాత ఇటు సైడ్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో సెలెక్ట్ చేశారంటే ఇక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. సో షిఫ్ట్ పట్టుకొని ఈ సెల్ వరకు సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత గో టు స్పెషల్ బ్లాంక్స్, ఓకే, ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేసి లెఫ్ట్ యారో అండ్ డౌన్ యారో, అంటే ఈ తండ్రి పేరున్న సెల్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొట్టారంటే మొత్తం ఇటు సైడ్ ఉన్న డేటా మనకి ఇటు సైడ్ వస్తుంది. కాకపోతే తండ్రి పేరు ఉన్నది మనకి ఇప్పుడు ఈ నరసయ్య తండ్రి పేరు మరవప్ప. సో రైట్ సైడ్ కాలంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏమంటే మనకి ఫార్ములా బేస్డ్లో ఉంది. ఫార్ములా బేస్లో ఉన్నప్పుడు ఏమంటే కాపీ పేస్ట్ చేసినా కూడా మనం ఏదైనా రిమూవ్ చేసినా ఫిల్టర్ పెట్టినా అవన్నీ కూడా రావన్నమాట. సో ఆ ఫార్ములా ఉన్న బేస్డ్ని మనం టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సింపుల్, జస్ట్ కాలం సెలెక్ట్ చేసి కంట్రోల్ సి, పేస్ట్ యాజ్ వాల్యూస్, చేసేసాయి. ఇప్పుడు చూడండి మనం ఈక్వల్ టు సింబల్ ఉన్నది పోయింది, జస్ట్ ఆ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు మనకేమి ఇది అయిపోయింది. అనుభవదారు ఈ పేరు అవసరం లేదు, ఆ కాలం కూడా డిలీట్ చేసేయండి. అనుభవ విస్తీర్ణము స్వభావం కూడా అవసరం లేదు, డిలీటెడ్. ఇప్పుడు దీంట్లో మనకి ఇది తండ్రి పేరు, ఈ పక్క పట్టాదారు పేరు మాత్రమే ఉండాలి. సో సింపుల్, కంట్రోల్ షిఫ్ట్ ఫిల్టర్లో పెట్టుకొని ఇక్కడ మనకి ఏమంటే ఒక జస్ట్ సింపుల్ థింగ్, తండ్రి పేరు ప్రతిదానికి కూడా బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫిల్టర్ కొట్టేసి మనకి ఇక్కడ సెర్చ్ వచ్చేసి ఈ బ్రాకెట్ సింబల్ ఇచ్చారు అంటే ఓన్లీ తండ్రి పేరున్నవి మాత్రమే వచ్చేస్తాయి. ఓకేనా? అంతకంటే ముందు ఇది మనకి మెర్జ్డ్ సెల్స్ లాగా ఉంటాయి కొన్నిట్లో. సో సెలెక్ట్ చేసేసి మెర్జ్ సెల్స్ అన్ని కూడా తీసేయండి.
ఒకవేళ విలేజ్ డేటా ఎక్కువ ఉందంటే అది టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది చూడండి, ఇండివిజువల్ సెల్స్ కింద వచ్చి ఉంటాయి. అది కూడా ఇండివిజువల్ సెల్స్ కింద ఎందుకు మార్చుకోవాలంటే మనం ఇక్కడ ఫిల్టర్ పెట్టినప్పుడు ఓన్లీ ఇక్కడ ఈ ఆధార్ కార్డ్, ఇది ఆధార్ నెంబర్ ఉంది కదా, యూఐడి నెంబర్, ఆ రోని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో అంతకంటే ముందు ఈ సర్వే నెంబర్ కాలమ్ని కాపీ చేసి ఇక్కడ ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ కొట్టండి. అది కూడా ఎందుకంటే ఇప్పుడు మనం జీటీ నోటీస్ చేసినప్పుడు మనకి సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ రెండు చూపించాలి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఫార్మాట్లో ఫామ్ 19 చేయాలంటే మాత్రం ఓన్లీ సర్వే నెంబర్ ఫిల్టర్ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్ సెలెక్ట్ చేసామంటే ఆ సర్వే నెంబర్ సంబంధించిన నోటీస్ మాత్రమే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఫిల్టర్ పెట్టేసి బ్రాకెట్ సింబల్, ఓకే. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి మనకి. జస్ట్ రో సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టారంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. డిలీట్. సో తండ్రి పేరు ఉన్నవి మాత్రం వెళ్ళిపోతాయి మనకి, ఆ కాలం అవసరం లేదు. నెక్స్ట్ ఫిల్టర్ తీసేయండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఏ పేరు ఎదురుగా ఆ తండ్రి పేరు వచ్చేసి ఉంటుంది. ఒకసారి మీరు ఒకవేళ ఇప్పుడు సిస్టమ్ సరిగా వర్క్ అవ్వకపోయినా, హ్యాంగ్ అయినా కూడా మీరు ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్కి రఫ్గా అక్కడక్కడ చెక్ చేసుకోండి. సో అన్ని పేర్లు కరెక్ట్గా వచ్చాయా, తండ్రి పేరు దగ్గర కరెక్ట్గా వచ్చాయా లేదని చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ తండ్రి పేరు దగ్గర బ్రాకెట్స్ ఉన్నాయి, అవి కూడా సింపుల్. జస్ట్ కాలం సెలెక్ట్ చేసేసి ఫైండ్. సో ఈ బ్రాకెట్ మనం తీసేయాలి. జస్ట్ సెలెక్ట్ చేసేసి రీప్లేస్ ఆల్. సో జస్ట్ ఓపెనింగ్ బ్రాకెట్ వెళ్ళిపోయింది, అలానే క్లోజింగ్ బ్రాకెట్ కూడా రీప్లేస్ ఆల్. ఓకే, క్లియర్. మనకు కావాల్సిన ఖాతా నెంబర్ వచ్చింది, పట్టాదారు పేరు వచ్చింది. సో ఇక్కడ పట్టాదారు పేరు తీసేసి తండ్రి పేరు ఈ పక్క వచ్చేసింది. సో ఇది సింపుల్. జస్ట్ ఒక సర్వే నెంబర్లో ఉన్నవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయాలి అంటే ఒక సర్వే నెంబర్ దగ్గర ఇప్పుడు మనం 1 సర్వే నెంబర్ కావాలి. నాకు ఓన్లీ 1 సర్వే నెంబర్ పెడితే ఓన్లీ ఒక్క సెల్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఇదంతా కూడా ఒక సర్వే నెంబరే. సో 1 సర్వే నెంబర్ కిందే ఈ పర్సన్స్ అందరూ కూడా వస్తారు. అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ మొత్తం కూడా 1 అనేది ఫిల్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి అంటే జస్ట్ కాలం సెలెక్ట్ చేసి గో టు స్పెషల్ బ్లాంక్స్, ఓకే, ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేసి కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఒక్క నిమిషం ఇంకోసారి చెప్తాను. ఇది గో టు స్పెషల్ బ్లాంక్స్ ఈక్వల్ టు కొట్టి అప్ యారో ప్రెస్ చేయాలి. ఇక్కడ అంటే ఆ సెల్ పైన డేటా ఏదైతే ఉందో సేమ్ అదే డేటా ఈ బ్లాంక్స్లో ఉన్న సెల్కి ఫిల్ అవ్వాలి. అది కాన్సెప్ట్. ఓకే, వచ్చిన తర్వాత కంట్రోల్ ఎంటర్. మొత్తం అంతా కూడా మీకు ఎక్కడెక్కడ బ్లాంక్స్ ఉంటే దానిపైన ఏ సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబర్ ఉంటే అది మొత్తం ఫిల్ అయిపోయింది. మనకి ఇక్కడ దీంట్లో ఏమంటే ఇప్పుడు దీంట్లో సబ్ డివిజన్ నెంబర్ అనేది మనకు అవసరం లేదు, ఓన్లీ సర్వే నెంబర్ ఉంటే చాలు. ఎందుకు మనం సర్వే నెంబర్ వైజే కదా నోటీస్ జనరేట్ చేస్తాం. సో ఓన్లీ సర్వే నెంబర్ మాత్రమే ఉంటే చాలు. జస్ట్ కాలం సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎఫ్. ఇక్కడ మనకి సర్వే నెంబర్ అనేది హైఫన్ తర్వాత వాల్యూ ఉంది. సో ఆ హైఫన్ తర్వాత వాల్యూ అవసరం లేదు. సో దానివల్ల హైఫన్ స్టార్, అది వాల్యూ ఏదైనా ఉండొచ్చు, దాన్ని మేము స్టార్ కింద డినోట్ చేస్తున్నాం. రీప్లేస్. చూడండి ఎక్కడున్నా కూడా మనకి ఓన్లీ సర్వే నెంబర్ మాత్రమే వచ్చి ఉంటుంది. కొన్ని అడంగల్స్లో ఏమంటే ఇప్పుడు ఇలా హైఫన్ కాకుండా స్లాష్ అని కూడా ఉంటాయి. మీకు ఒకవేళ స్లాష్ ఉంటే స్లాష్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదు హైఫన్ ఉంటే హైఫన్ అయినా ఎంటర్ చేయొచ్చు. మీకు ఏదైతే ఉంటుందో మీ వెబ్ ల్యాండ్ అడంగల్ సర్వే నెంబర్స్కి అది మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ అయిపోయింది. తర్వాత ఏమంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా మనకి ఫార్ములా బేస్లో ఉన్నాయి. చూడండి మనం ఇంతకుముందు పేరు కాపీ చేసినప్పుడు ఫార్ములా బేస్లో ఉన్నాయి కదా. సో దాన్ని తీసేయాలంటే సింపుల్ కాలం సెలెక్ట్ చేసి కంట్రోల్ సి, పేస్ట్ యాజ్ వాల్యూస్. ఇప్పుడు కంపల్సరీ మీరు ఫార్ములా బేస్లో ఉన్న టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తేనే ఫిల్టర్ ఆప్షన్ పెట్టినప్పుడు మీకు ఆ సర్వే నెంబర్ మొత్తం ఎనేబుల్ అవుతుంది. అది మర్చిపోద్దండి. కంపల్సరీ మనం ఏదైనా ఒకటి డేటా ఫిల్ చేసుకున్నామంటే దాన్ని ఫస్ట్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి.
ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ గ్రీన్ సింబల్ అనేది కనబడుతుందా పైన, అదేమంటే ఒక ఫార్ములా బేస్లో ఉంటుంది, దాన్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అది కూడా సింపుల్. జస్ట్ మీ డేటా మొత్తం సెలెక్ట్ చేసేసి డేటాలోకి వెళ్ళేసి టెక్స్ట్ టు కాలమ్స్ అని ఉంటుంది. మీకు ఇలా సింబల్ గ్రీన్ సింబల్ ఉంది అంటే మీకు అది సార్ట్ చేసినా కానీ ఫిల్టర్ చేసినా కానీ మీకు డేటాలో చూపించదు. దానివల్ల దాన్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ సింపుల్ కాలం సెలెక్ట్ చేయొద్దండి. ఈ సెల్ నుంచి లాస్ట్ వరకు సెల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టారంటే అది మీకు ఇక్కడ ఎక్కడ కూడా గ్రీన్ సింబల్ అనేది లేదు. చూడండి ఇంతకుముందు ఇప్పుడు ఏవైతే ఇలా రైట్ సైడ్కి వచ్చాయో అవన్నీ కూడా మీకు ఇంతకుముందు అలా గ్రీన్ సింబల్ ఉండి ఫార్ములా బేస్డ్ కింద ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు వీటిలో మనకి ఈ పైన ఇలా సెమీకోలన్ లాగా ఉంది, వాటిని రీప్లేస్ చేద్దాం. సింపుల్ జస్ట్ కాలం సెలెక్ట్ చేసి కంట్రోల్ F సెమీకోలన్ రీప్లేస్ ఆల్ వెళ్ళిపోయింది. సో ఓన్లీ మనకి ఫిల్టర్ చూస్తే చూడండి సర్వే నెంబర్ ఆర్డర్ వస్తాయి. మీరు ఆ టెక్స్ట్ టు కాలమ్స్ చేయలేదు అంటే ఇక్కడ ఈ సర్వే నెంబర్ ఆర్డర్లో కూడా స్టార్టింగ్లో కూడా రాదు మీకు. జస్ట్ 1 తర్వాత 5 ఏవైతే అలా ఉంటుందో అవన్నీ కూడా మీకు ఫిల్టర్లు పెట్టినప్పుడు చూపించదు అనమాట. సో కంపల్సరీ మీ టెక్స్ట్ టు కాలమ్స్ చేసుకోవాలి. అలా గ్రీన్ సింబల్ ఉంది అంటే టెక్స్ట్ టు కాలమ్స్ కన్వర్ట్ చేసుకుని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తేనే మీకు అది ఫిల్టర్ ఆప్షన్లో వస్తుంది. ఓకే అయిపోయింది. నాకు కావాల్సిన సర్వే నెంబరు, ఖాతా నెంబరు. ఇంకా మొబైల్ నెంబర్ అంటారా, మన మొబైల్ నెంబరు పీవీఆర్లో చేసినప్పుడు ఉన్న మొబైల్ నెంబర్ ఇప్పటికీ సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో నేనైతే మొబైల్ నెంబర్ అనేది కన్సిడర్ చేయలేదు తీసుకున్నప్పుడైతే. సో ఇప్పుడు ఇది డేటా. ఇప్పుడు సింపుల్ జస్ట్ నేను ఒక సర్వే నెంబర్ ఇచ్చాను అంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న పర్సన్స్, ఆ సబ్ డివిజన్స్ ఇవి. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇస్తా 26. చూడండి మనకి ఆ సర్వే నెంబర్లో ఉన్న పర్సన్స్ మాత్రమే మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డేటాని ఇక్కడ నాకు ఎక్స్ట్రా కాలమ్స్లో వచ్చినట్టున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వచ్చేసి, సో కంట్రోల్ మైనస్ అవన్నీ కూడా వస్తున్నాయి నా డేటా ఇక్కడ వరకే. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఈ రోస్ అన్ని సెలెక్ట్ చేసేసి కంట్రోల్ C. ఓకే ఫామ్ 19 ఇక్కడ మీరు ఏమంటే మీకు ఒరిజినల్గా అంటే ఇప్పుడు ఏ కాలం అనేది మీరు కొత్తగా ఇన్సర్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు చేసే కాబట్టి నాకు ఆల్రెడీ ఇక్కడ ఎంటీ కనపడుతుంది. అది కూడా ఎందుకంటే ఇక్కడ సర్వే నెంబర్ అని నేను ఫిల్టర్ తీసుకుంటున్నా. సో సర్వే నెంబర్ ఫిల్టర్ తీసుకున్నా కాబట్టి ఎక్స్ట్రా ఒక కాలం కింద ఇప్పుడు ABCDE ఈ కాలం వరకు చూడండి. ఇప్పుడు Bలో సర్వే నెంబర్ ఉంది, ఇక్కడ Bలో సర్వే నెంబర్ ఉంది. సో మనం ఈ 4 మాత్రం మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఖాతా నెంబరు, యజమాని పేరు. ఇప్పుడు చూడండి B to E ఆ 4 కాలమ్స్ మాత్రమే మనం ఏదైతే ఇప్పుడు కాపీ చేస్తున్నామో ఇప్పుడు డెస్టినేషన్ మనకి ఫామ్ 19 కాలం అనేది ఇప్పుడు ఈ షీట్ అనేది. ఈ షీట్లో B to Eలో నా డేటా ఉంది. సేమ్ అదే ఈ మనం ఎక్కడి నుంచి అయితే కాపీ చేస్తున్నామో దీంట్లో కూడా B to E మాత్రమే నా డేటా ఉంది. సో ఈ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసా. చూడండి మీదైతే ఎక్కడైతే డేటా ఉందో విత్ రోస్తో సెలెక్ట్ చేయాలి. ఇలా రోస్ సెలెక్ట్ చేసి విలేజ్ డేటా మొత్తాన్ని కాపీ చేయాలి. రో సెలెక్ట్ చేయాలి. మీరు ఆ డేటా మాత్రమే కాదు రో సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ C. ఇక్కడ ఆల్రెడీ జస్ట్ మనకు ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫార్మాట్లో నేను రెడీ అవి చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ కాపీడ్ సేల్స్. ఇలా చేశాను సింపుల్. ఇప్పుడు డేటా మొత్తం కూడా నాకు దీంట్లోకి వచ్చింది. మీరు అది ఇన్సర్ట్ కాపీడ్ సెల్సే చేయాలి, కంట్రోల్ V కొట్టద్దండి. ఎందుకంటే మళ్ళీ మనకి కింద ఏదైతే ఈ డేటా ఉందో ఈ డేటా అనేది రాదు. సో ఇక్కడ ఈ ఎంటీ సెల్స్ కొన్ని ఉన్నాయి, అవి డిలీట్ చేసేయండి. అయిపోయింది సింపుల్. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఇప్పుడు మీరు ఇక్కడ పైన ఈ డేటా మీ మండలు అది అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ నోటిఫికేషన్ మళ్ళీ జస్ట్ మండలి ఈ డేటా మొత్తం మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ సర్వే నెంబర్ అని చెప్పి నేను ఎంటర్ చేసుకుంటాను. ఫిల్టర్ పెట్టేసుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్వే నెంబర్ తీసుకుంటా, కాకపోతే 24 సర్వే నెంబర్ తీసుకున్నా. చూడండి ఆటోమేటిక్గా ఈ 24 సర్వే నెంబర్లో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ డేటా అంతా కూడా వచ్చి ఉంటుంది. ఇంకొకటి ఒక 30 వేరే సర్వే నెంబర్ తీసుకున్నాను, 138. చూడండి ఆ సర్వే నెంబర్లో సర్వే నెంబర్ వచ్చి ఉంటుంది, సబ్ డే నెంబర్ వచ్చి ఉంటుంది. మీకు ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ సెమీ కోలన్స్ వచ్చున్నాయి సర్వే నెంబర్లో, మీరు అవి రీప్లేస్ చేయాలనుకున్నా కూడా చేసుకోండి. జస్ట్ కంట్రోల్ F, జస్ట్ రీప్లేస్ ఆల్, సింపుల్. పైన సెమీ కోలన్స్ అన్నీ కూడా పోయి వచ్చిన తర్వాత ఈ షీట్ని సెట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకేమంటే కొన్ని తండ్రి పేరు ఇలా పెద్దగా ఉంటాయి. సో డేటా మొత్తం కూడా సింపుల్ మొత్తం సెలెక్ట్ చేసేసి మనకి ఫస్ట్ ఏమి ఇక్కడ బార్డర్ లేదు, సెల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫిల్ చేసుకోండి. తర్వాత డేటా మొత్తం సెంటర్లో ఉండాలి. ఈ సింబల్స్ ఉంటాయి మీకు, జస్ట్ వర్టికల్ హారిజాంటల్ పైన డేటా కూడా సెల్ మొత్తం వచ్చేసింది. ఇది కొద్దిగా ఏమైనా ఇప్పుడు ఈ రో హైట్ అనేది కొంచెం పెంచుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఒకవేళ ఫీల్డ్కి వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ రాసుకోవాలి, ప్లస్ మళ్ళీ వాళ్ళతో సైన్ చేయించుకోవాలి. కొంతమంది జస్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసిన వాళ్ళు ఉంటారు. సో మనకి ఏమంటే ఇక్కడ రో హైట్ అనేది 25 ఆర్ 30, అది మీ చాయిస్, ఇంత అని చెప్పలేము. సో అది చేసుకోండి. ఇప్పుడు మనకి పేజ్ సెటప్ అనేది ఎలా అంటే, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ప్రింట్ లేఅవుట్లో మొత్తం సెలెక్ట్ చేసేసి సెట్ ప్రింట్ ఇయరే కొట్టుకుంటారు మీకు ఏదైతే డేటా అది కావాలో. తర్వాత ఇక్కడ ఇది క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి పేజ్ బ్రేక్ వ్యూ అని ఉంది. ఆ పేజ్ బ్రేక్ వ్యూ అని కొడితే మీకు ఏదైతే డేటా ప్రింట్ అవుతుందో అది మొత్తం ఇలా చూపించేస్తుంది, రిమైనింగ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేమంటే ఇక్కడికి ఇది ఒక పేజ్, ఈ డాటెడ్ లైన్, ఇటు సైడ్ ఒక పేజ్ ఉంది. సో వాటిని ఏం చేస్తారంటే ఇప్పుడు మార్జిన్స్ నేరో పెట్టుకుంటే మ్యాక్సిమం అడ్జస్ట్ అయిపోయింది చూడండి, లేదంటే మీరు కొద్దిగా స్కేలింగ్ తగ్గించుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం సెట్ అయిపోతాయి, కొన్ని మాత్రం సెట్ కావు. మీరు ఇప్పుడు వరకు ఏమైంది మనకి దాంట్లో డేటా కాపీ చేసాము. సో సెలెక్ట్ చేసేసి ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఆటోమేటిక్లో ఉందా లేదా చూసుకోండి, ఎందుకంటే టెక్స్ట్ నీట్గా మనకి కొన్ని ఎగ్జాక్ట్ బ్లాక్ ఉండవు మీరు టెక్స్ట్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఇదేమింది గౌతమి ఫాంట్లో ఉంది, ఇదేమి ఫాంట్ వేరే ఉంది. సో షీట్ మొత్తం సెలెక్ట్ చేసేసి ఒకటే టెక్స్ట్ స్టైల్ ఉండాలి మనకి, అది మీ చాయిస్, ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకటే టెక్స్ట్ స్టైల్ కింద వచ్చేసింది. ఇదంతా బోల్డ్లో ఉంది కాబట్టి బోల్డ్ ఆప్షన్ తీసేయండి, అవసరం లేదు మనకి, ఎందుకంటే నార్మల్ డేటానే కదా ఇది. ఈ హెడ్డింగ్స్ మాత్రం బోల్డ్ ఆప్షన్లో పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మనకి డేటా మొత్తం కూడా విలేజ్ మొత్తం 90 గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ చేయడానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీ ఇంకా డేటా ఒకవేళ ఇప్పుడు పర్సన్స్ ఏమైనా అడిషన్ ఆప్షన్ ఉన్నా అలా ఏమైనా ఉన్నా కూడా ఒక 2 rows అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ డేటా, ఓకే. ఇంకో కాలం ఒక రో ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది మొత్తం ఒక హెడ్డింగ్ లాగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నేను ఒక 160 సర్వే నెంబర్, నాకు ఆ సర్వే నెంబర్ నేను నోటీస్ జనరేట్ చేయాలి ఈరోజు 160. చూడండి ఆ సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా వచ్చి ఉంటాయి. మీరు అది చేసేటప్పుడు ఇది చూడండి, మనకి కొన్ని పేర్లు పెద్ద ఉండడం వల్ల కనపడవు. సో మీరు పీడిఎఫ్ చేసే ముందు అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎన్ని పేజెస్ కింద వచ్చింది, 3 pages కింద ఉంది నాకు. చూడండి నీకు ఇది మీరు పేజ్ బ్రేక్ వ్యూ పెట్టుకున్నారంటే నీకు ఎన్ని పేజెస్లో ఇప్పుడు నువ్వు పీడిఎఫ్ చేయాలనేది కూడా ఇప్పుడు ప్రీవ్యూ చూస్తే మనకి ఇప్పుడు ఇది ఇంత హైట్ అవసరం లేదు, రో హైట్ హెడ్డింగ్ అనేది జస్ట్ 20 పెట్టుకున్నా కూడా సరిపోతుంది, 20 or 25. ఒకవేళ ఇప్పుడు ఇది చూడండి జస్ట్ ఇది పేజ్ మాత్రమే ఇంకొక పేజీలోకి వస్తుంది, అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు రో హైట్ కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా పేరు పెద్దగా ఉంది, రాలేదు. సో రో హైట్ అనేది తగ్గించుకున్నాం, ఇంత 30 పెట్టాము, 25 జస్ట్ ఒక ట్రెండ్లా తగ్గించుకున్నా లేదు నాకు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే నోటీస్ కూడా ఇప్పుడు ఇక్కడ ఏమంటే బ్లాంక్స్ రో హైట్ తగ్గించుకోండి కొద్దిగా. అలా ఇండివిజువల్ మీరు ప్రతి సర్వే నెంబర్ కూడా అన్ని పేర్లు కనపడుతున్నాయా లేదా, లేదంటే ఇప్పుడు మనం మళ్ళీ సైన్ చేయాల్సింది ఒకే పేజ్ షీట్లో వచ్చిందా లేదా, ఇది రో హైట్ కొంచెం తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుని మీరు పీడిఎఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం సైన్ చేసిన కాపీ కంపల్సరీ ఒక షీట్లో దాని ఒక పేరైనా ఉండాలి కదా, మనం జస్ట్ ఊరికే అది ఇస్తే కాదు, కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి పైన కూడా,
ఇప్పుడు ఇవి కూడా మీకు పేజ్ సెటప్ ఎలా అంటే సెలెక్ట్ చేసేసి ఫార్మాట్ సెల్స్లో ఇక్కడ ఫాంట్ అలైన్మెంట్లో మీరు ఇక్కడ ఇండెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది లాస్ట్ వరకు ఫిల్ కాలేదు, ఈ గ్యాప్ వచ్చింది. మీరు ఇండెంట్ పెట్టుకోవడం వల్ల ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది కూడా మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత అయినా కూడా అది ఇండెంట్లో పెట్టుకోండి. అవి చిన్న పేజ్ సెటప్, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు ప్రివ్యూ చూసారంటే చూడండి నీట్గా వచ్చేసింది. ఈ మన గ్రామ సర్వేయర్ మాత్రమే లాస్ట్ ఒక పేజ్లోకి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇప్పుడు దీంట్లో మనకి ఏమంటే పేజ్ లేఅవుట్లో ప్రింట్ ప్రివ్యూ చూస్తే ఇప్పుడు ఇక్కడ పేజ్ సెటప్లో మార్జిన్స్ అని ఉంటుంది. మార్జిన్స్లో ఇది కంపల్సరీ హారిజాంటల్ పెట్టుకుంది. అంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ గ్యాప్ తక్కువ ఉంది, ఈ పక్క ఎక్కువ ఉంది. సో హారిజాంటల్ పెట్టుకోండి. ఇది 0.25 ఈజ్ ఎనఫ్. ఆల్ బార్డర్స్, హెడర్ ఫూటర్ అవసరం లేదు, 0. బాటమ్ కూడా మీరు 2.25 పెట్టుకుంటే చాలు. ఓకే చూడండి 2 పేజెస్కి సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఒకవేళ స్పైరల్ బైండింగ్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. మీరు ఒకవేళ కావాలనుకుంటే లెఫ్ట్ మార్జిన్ ఒక 0.5 పెట్టుకోండి. ఎందుకంటే మనం ఒకవేళ బైండింగ్ చేస్తే స్పేస్ అవి కట్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ మార్జిన్స్ మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడే మీకు పేజెస్ అనేవి సేవ్ అవుతాయి. ఇప్పుడు చిన్న చిన్నవి లేదంటే ఓకే, ఇప్పుడు 2 ఎంట్రీస్ ఎక్కువ ఉన్నామంటే కూడా ఎక్కువ పేజెస్ కాబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఒక సర్వే నెంబర్కి నేను PDF చేసుకున్నా. ఓకేనా, ఇది ఈ విధంగా మనం గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ అనేది సింపుల్గా మన వెబ్లాండ్ 1 అప్డేటెడ్ అడంగల్ నుంచి తీసుకొని రెడీ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.